హ్యాపీ సండే గాయస్. హాయ్, హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వంశజేశ్వర్. ఇప్పుడే వంట అయింది, చూసారు కదా, రాగి సంగటి విత్ చికెన్ కర్రీ. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చేస్తే బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ ఎంతమంది చూసారు గాయస్? చికెన్ రాకముందు ఎలా ఉందో ఎపిసోడ్ కూడా అలాగే ఉంది. ఒక్కొక్కరికి పడిపోయింది అసలు. అది ఒక బాక్సుల లాగా పెట్టి దాంట్లో ఒక్కొక్కరి గురించి తీస్తూ నాగార్జున గారు అయితే మంచిగా కోటింగ్ అయితే ఇచ్చారు అందరికి. ఇంకా ఈ హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఓనర్స్ అని ఉన్నారు కదా, అయితే కామన్ పర్సన్స్ ఓనర్స్ అని చెప్పారు కదా, వాళ్ళకి ఒక పర్సన్ అయితే యాడ్ అవుతున్నారు. ఎవరో తెలుసా? అంటే పర్మనెంట్ ఓనర్గా అయితే యాడ్ అవుతున్నారు. ఒక టాస్క్ పెట్టారు, లైక్ 2 టీములుగా డివైడ్ అవ్వండి, మిగిలిన వాళ్ళు దాంట్లో నుంచి ఒక ఓనర్ని సెలెక్ట్ చేసుకుంటాము గెలిచిన వాళ్ళకంటే. బర్నీ గారు అయితే హౌస్లోకి వన్ ఆఫ్ ది ఓనర్గా అయితే అయిపోయారు. నెక్స్ట్ చూసుకుంటే ఎలిమినేషన్, నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. షష్ఠి గారు ఎలిమినేట్ అయితే అయిపోయారు. యాక్చువల్గా ఫ్లోరా సైని అయితే అవ్వాల్సింది, బట్ కొంచెం ఎక్కడో సుడి ఉంది ఆమెకి. షష్ఠి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ బజ్ ఎవరో తెలుసా? యాంకరు శివాజీ గారు. ఇంకా గైస్, ఎలా అనిపించింది వీకెండ్ ఎపిసోడ్? ఈరోజు ఎపిసోడ్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఆల్రెడీ ఏమైంది తెలిసిపోయింది, బట్ మా టాస్క్ గురించి ఈగర్లీ వెయిటింగ్. బర్నీ గారు ఓనర్ అయ్యారు, అంటే పర్మనెంట్ ఓనర్ వాళ్ళతో బట్టి. నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరిని యాడ్ చేస్తారు ఆ ఓనర్స్ లిస్ట్లకి. మొత్తం మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, టెంటెన్స్ అనేసి, వాళ్ళని కూడా ఒక్కొక్కరు యాడ్ చేసి లాస్ట్కి అందరినీ ఒక ఓనర్స్ లాగా పెట్టేశారని అనుకుంటున్నాను. ఓకే, అందరూ తిన్నారా? నేనైతే ఈ చికెన్ రాగిముద్ద చేసుకుని తిన్నాను. తింటూ బిగ్ బాస్ చూస్తాను. ఇంకా లైవ్ అయితే ఈరోజు 9కి వస్తుంది. ప్రజెంట్ అయితే లైవ్ ఏం రాదు. ఓకే గైస్, అంటిల్ మీ ఛానల్తో పాటు నా ఛానల్ పైన కూడా 1 కాదు 2 కళ్ళు వేసి ఉంచండి. కొత్త సబ్స్క్రైబర్లకి, కొత్త పర్సన్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము. మీ ఆదర అభిమానాలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అంటే సూపర్ ఉంది.